మీ నేతలందరూ కూడా ప్రజల్లో తిరుగుతున్నారు. అటువైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం కొన్ని అంశాలనే ఆయన ఒక ఎజెండాగా వెళ్తున్న పరిస్థితి. అంటే ప్రతిపక్షాలపైన బురద జల్లడం, వ్యక్తిగతంగా దూషించడం, ఇవే అటువైపు కనిపిస్తున్న పరిస్థితులు. ఏం చెప్తారు సార్? పవన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి అప్పసాని రాజేష్ గారికి, సోదరి శివపార్వతి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాబోయే ముందుల ఆయన మాట్లాడే విధానం చూసి మరి చాలా మంది పేదవారు అరే ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి వచ్చి మన చేతులు దాకలేదు, నెత్తిని చేయబెట్టలేదు, ముద్దులు పెట్టలేదు అని చెప్పి ఆయనతో ఒక హ్యూమన్ టచ్ అయ్యారు వాస్తవంగా. దాని తర్వాత ఒక్కసారి అనే ఛాన్స్ తో ఆంధ్ర రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రావటంతోనే మరి ఆయన పాలన విధ్వంసంతో ఆరంభమైందండి. వరకు జస్ట్ ఒకసారి చూస్తానికి సమీక్ష పెట్టుకోవటానికి ప్రజావేదిక దగ్గరికి వెళ్ళిపోయి ఆయన బయటకు వస్తా ప్రజావేదికను కూల్చేపించాడు. అక్కడి నుంచి ఈ రోజు దాకా ఆయన పరిపాలన చూస్తే అంతా కూడా మరి విధ్వంసమయ్యాయి. ఆ రోజు ప్రజావేదిక కూల్చేసినప్పుడు మాకెందుకులే అనుకున్నారు. తర్వాత అమరావతిని కూల్చేశాడు, తర్వాత పోలవరాన్ని కూల్చేశాడు, తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యొక్క అభివృద్ధిని కూల్చేశాడండి. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు గమనించారో లేదో, జనం లేకపోతే కొంతమంది పేటీఎం ఆర్టిస్టులు ఆ బస్కి ఏదో అడ్డంగా పడిపోయి ఈ ముఖ్యమంత్రి గారి వల్ల తన కుటుంబం ఏదో బాగుపడినట్టు. వాస్తవం చెప్పుకోవాలంటే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ ఎవరైతే ఉన్నారో ఆ పేదల బతుకులు చితికిపోయినాయండి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన ముందు ఏదో సాష్టాంగ నమస్కారం చేసి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు కూడా కొన్ని ఆ చెట్లు నరికేయడాలు, ఆ చిరు వ్యాపారులను మూసేయించడాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అసలు రెక్కాడితే కానీ డొక్కాడదు. ఒక రోజు వాళ్ళు పని చేయకపోతే భోజనం ఉండని పరిస్థితి. వాళ్ళ దుకాణాలు, వాళ్ళ చిరు వ్యాపారుల బండ్లు ఇవన్నీ కూడా తీసేయించారు. ఈ రోజు సభకు సంబంధించి ఏదో ఈ రోజు ఆయన ర్యాలీకి సంబంధించి రాజమండ్రి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఆ ప్రజావేదికను కూల్చేశాడు. చంద్రబాబు గారు ఎక్కడైతే మొక్కలు నాటించారో అప్పుడు నీరు చెట్టు అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మేము మొక్కలు నాటించాము. ఆ మొక్కలన్నింటిని కూడా ఇలా వృక్షాలు అయితే కొట్టేస్తున్నారండి. దాంతో పాటు దానికి మళ్ళీ పరదాలు అడ్డం కట్టుకుంటారు. పరదాలు అడ్డం కట్టుకొని ఏదో అంటారండి, గతంలో ఏదో శ్రీమంతం చేసేటప్పుడు ఆ పరదాల్లో గుండా సాంప్రదాయబద్ధంగా కొంతమంది లేడీస్ తీసుకెళ్లేవాళ్ళు అన్నట్టు ఈయన కూడా ఆ సాంప్రదాయానికి మరి పునాది వేశాడు. దీంతో పాటు పైపెచ్చు ఆడకెళ్ళేటప్పుడు చిరు వ్యాపారులు మీరు అన్నట్టు వాళ్ళని చిన్న చిన్న షాపులు వాళ్ళని మోపించేస్తాం, ఇవన్నీ కూడా చేస్తూ పైపెచ్చు దాడులు జరిగినాయి చెప్పి ఒక క్రియేట్ చేస్తూ, అంటే మీకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమాన్ని తను ఏం చేశాడు అనేది పద్దాకులు చెప్పే విధానాన్ని ప్రజలు కూడా ఒకసారి నెమరు వేసుకుంటున్నారండి. ఆయన వచ్చినప్పుడు కూడా నీకు డబ్బులు బండియా అని అంటమే కానీ ఎక్కడా కూడా అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లా. 120 సార్లు నేను బట్టలు నొక్కానంటారు. నిజంగా పేదవారి మీద అంత ప్రేమ ఉంటే మీరు దాదాపు 58 కార్పొరేషన్లు ఉన్నాయండి. ఆ కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయింది. దాని ద్వారా ఏదైతే వైకాపా పార్టీ నాయకులు వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి వేతనాలు ఇచ్చారు. కానీ నిర్వీర్యం కాదు సార్, అసలు కార్పొరేషన్ లో ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, దాంట్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. అంటే ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. కార్పొరేషన్లు అయితే పెట్టారు కానీ చాలా మటుకు. పవన్ గారు, ఇప్పుడు ప్రజల యొక్క ఆకాంక్షను బట్టి ముఖ్యమంత్రి పరిపాలించాలి. కానీ ముఖ్యమంత్రి ఏం చేశాడు, తన దగ్గర ఉండేటువంటి సలహాదారుల ఆకాంక్షను బట్టి పరిపాలించాడు. ఇక్కడ వాళ్ళకి కావాలన్నప్పుడు మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టలా. బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు పడుకున్నా కానీ నిద్రపోయినా కానీ ఆయన తట్టి లేపినట్టు ఆయన ఆత్మలాగా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాడు. భారతదేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేసుకుంటాడండి. మీరు చూడండి, ఎప్పుడైనా కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వాళ్ళ ప్రతినిధో లేకపోతే ఆయన అక్కడ ప్రెస్ మీట్లు పెట్టే సాంప్రదాయం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టలా. పైపెచ్చు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా కనీసం ప్రతిపక్ష పార్టీల్లో మాట్లాడిన పెద్దలు మాట్లాడిన మాటలకు కనీసం సమాధానం చెప్పాల. ఇంకా ఈయన ముఖ్యమంత్రి ఎక్కడవుతాడండి? వాస్తవంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాము. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన నియంత్రణగా పరిపాలించారని చెప్పుకోవాలి. మీరు చూడండి, గతంలో ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు గత ప్రభుత్వాలు ఏదన్నా ఒక చిన్న పాప మీద అఘాయిత్యం జరిగినా కానీ, లేదా రైతు ఆత్మహత్య చేసుకున్నా కానీ, యువకులు ఏదన్నా ఇబ్బంది పడి ఉద్యోగాలు లేవని చెప్పి ధర్నాలు చేసినా కానీ ప్రభుత్వం రివ్యూ చేసుకునేదని. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ రివ్యూలు లేవు. పైపెచ్చు జీవో1 లాంటి జీవోలను తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా
ప్రభుత్వం మీద మాట్లాడకూడదు, ప్రజా సంఘాల వాళ్ళు మాట్లాడకూడదు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మాట్లాడకూడదు. ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చాలా నానాయాగి చేశారు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం వచ్చినప్పుడేమో ఆయన చట్టాలు, ధర్మం, న్యాయం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ నోరు మూపించడానికి ఆయన చెప్పి చాలా ఇష్యూలు చేశాడు. దీంతో పాటు మాదే ఉందండి, ఇప్పుడు మీలాంటి ప్రధానమైనటువంటి ఛానల్స్ వాళ్ళు ప్రజల యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాలు చూస్తుంటే మీ మీద దేశద్రోహం కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా? దీంతో పాటు ఈ మధ్య విలేకరుల మీద దాడులండి. ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పత్రికల వాళ్ళు, అన్ని మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళి లైవ్ తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయలేదు కదా. ఆయనకు ఒక సాక్షి మీడియానే ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన రికార్డ్ ని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మిగిలిన ఛానల్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? ఇక్కడ నేనేమంటానంటే, ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేస్తున్నారు కదండి, డాక్టర్ సుధాకర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడగమండి, అమ్మా నాకు ఓటేయమని. ఆమె ఏం సమాధానం చెప్పిద్దో చూడండి. అబ్దుల్ సలాం గారి కుటుంబం దగ్గరికి వెళ్ళమండి రాయలసీమలో, వాళ్ళ కుటుంబం ఏం చెప్పిద్దో వినమనండి. దీంతో పాటు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంస్థలన్నీ నిర్మించేశారు. అధికారులను అడ్డం పెట్టుకోవటం, అరే దాష్టికాలకు దిగటం. ఎవరైనా యువకులు ఉద్యోగాలు సహజంగా అడుగుతూ ఉంటారండి, ముఖ్యమంత్రి గారినో అధికారులను అడుగుతూ ఉంటే, ఏమండి ముఖ్యమంత్రి గారు చికెన్ మార్ట్ పెట్టుకోమన్నాడు, మటన్ మార్ట్ పెట్టుకోమన్నాడు అని అంటున్నారు. ఎక్కడైనా కానీ చదువు సంధి లేనివాడు, ఏదో పని లేనివాడు ఈ మటన్ మార్ట్ లో, చికెన్ మార్ట్ లో పెట్టుకుంటారండి. డిగ్రీ చదివిన వాడిని మటన్ మార్ట్ పెట్టుకోమంటే ఇది ఎక్కడనే ఎడిజాపునే ఈ సంస్కృతికి తెరలేపారండి ముఖ్యమంత్రి గారు. నేనేమంటానంటే, చేతగాని అసమర్థం పాలన వల్ల ఈ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా చూడండి, ఈ రోజు మరి మంగళగిరిలో నామినేషన్ వేసేటప్పుడు లోకేష్ గారి దగ్గరికి వచ్చినటువంటి అక్కడ చాలా మంది కార్యకర్తలు అంటున్నారు, ఈ ముఖ్యమంత్రి వల్ల అన్ని విధాలా నష్టపోయామని. నేను వచ్చేటప్పుడు ఇందాక ఒక భవన నిర్మాణ కార్మికుడిని అడిగా. అతను అన్నాడు, ఈ ముఖ్యమంత్రి వల్ల మా భవన నిర్మాణ కార్మికుల జీవితాల నాశనం అయిపోయింది అని చెప్పి. దీంతో పాటు మా పిల్లల చదువులు కూడా ముందరకెళ్ళలేదండి. ఏదో అమ్మఒడి అన్నాడు, ఆ ఒడి అన్నాడు, ఈ ఒడి అన్నాడు, మా బతుకులు మొత్తం చిందరవందర చేశాడండి. అంటే 5 కిలోమీటర్ల లోపు ఎక్కడ కూడా ఎలిమెంటరీ స్కూల్స్ లేవండి ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత ఆరోగ్యశ్రీని గొప్పగా చెప్పుకుంటారు, ఎక్కడ ఆరోగ్యశ్రీ పంచాయతీలా. దీంతో పాటు రైతు ఆత్మహత్యలు, రైతుల మీద దాష్టికాలు. మీరు రాయలసీమ ప్రాంతంలోనే ఈ రోజు త్రాగునీరు, సాగునీరు లేదండి. రైతులందరూ వలసపోయారు, రైతులు కూలీలు వలసపోయారు. ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేసిన ఆ పల్లెటూరులోకి వెళ్తే జనం లేరండి, వెలవెలబోయింది. అంటే ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు నష్టపోయారనే దానికి ఈ ముఖ్యమంత్రి ఆయన విధానపరమైనటువంటి అంశాలే మనం చెప్పుకోవాలి. రైట్ రాజేష్ గారు, ఇందాక మీరు చాలా అంశాలు ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని. సో మనం ఈ స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా ప్రస్తావించుకుంటే, సో గతంలో ఈ తమిళనాడు సేలం ఫ్యాక్టరీ విక్రయానికి వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం అప్పటికప్పుడు ఆ అసెంబ్లీని ఏర్పాటు చేసుకొని సుదీర్ఘంగా చర్చించి, సో ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకోవద్దని ప్రతిపక్షాలు కావచ్చు, అప్పుడు ఆ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ ఒక కాపీని కూడా తీసుకొని వెళ్ళి దానికి సంబంధించి వ్యతిరేకిస్తున్నట్టుగా అక్కడ కేంద్రంలో కూడా ఇచ్చొచ్చిన పరిస్థితి కనిపించింది. తర్వాత పార్లమెంట్లో చాలాసార్లు గలమెత్తారు. కానీ ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఏ అంశం గురించి అయినా కానీ కనీసం నేను దీని గురించి మాట్లాడతాను, మనందరం కలిసి పోరాడదామనే విధంగా కాకుండా ప్రతిపక్షాలను దూషించడం, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడం, ఉన్న వాటిని ఈ విధంగా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడం, ఎట్లా చూస్తారు? ఇవంతా యువత ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇప్పుడే మన సాహెబ్ మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ గారి తల్లిని, అబ్దుల్ సలాం గారి కుటుంబాన్ని వెళ్ళి ఓటు అడిగే ధైర్యం ముఖ్యమంత్రి గారికి ఉందా అని చెప్పని అడిగారు. నా ఉద్దేశం అయితే